డేటా చోరీ విషయం రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య వివాదం రాజేసింది. ఈ యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాకు పాకింది. టీడీపీ, టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేల్చుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేసేందుకు టీడీపీ నేతలు కొందరు వ్యక్తులకు డబ్బులిచ్చి TSGOVT స్టీల్స్ డేటా అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. TSGOVT స్టీల్స్ డేటా అనే హ్యాష్ ట్యాగ్ ఇటీవల ట్రెండ్ అయింది. అనేక మంది ఈ హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించి సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. అయితే టీడీపీ నేతలు కుట్రపూరితంగా ఆ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించేందుకు డబ్బులిచ్చి ట్విట్టర్ ఖాతాల ద్వారా ప్రచారం చేయిస్తున్న టీడీపీ నాయకత్వ కుట్ర ప్రణాళిక బయటపడింది. ట్వీట్లు కొనుక్కొచ్చేవేమో కానీ ఓట్లు కొనుక్కోలేరు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తమపై ఉన్న నిందను తెలంగాణ ప్రభుత్వం మీదికి నెట్టేందుకు టీడీపీ ఇలా హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తోందని టీఆర్ఎస్ అంటోంది. తెలుగుదేశం పార్టీ వాళ్లు చాలా కష్టపడుతున్నారు. ట్విట్టర్లో, ఫేస్బుక్ లో నకిలీ ప్రొఫైల్స్, డమ్మీ ప్రొఫైల్స్ సృష్టించారు. వీరికి కొంతమంది పెయిడ్ ప్రొఫైల్స్ పెట్టి రోబోట్స్ ని పెట్టి తెలంగాణ ప్రభుత్వం దొంగతనం చేసిందని గొంతు చించుకొని బద్నాం చేసే పనిలో ఉన్నారు. దొంగతనం చేసింది టీడీపీ. ఆ పార్టీ నాయకులు ఇప్పుడు మా ప్రభుత్వాన్ని బద్నాం చేసే క్యాంపెయిన్ నడుపుతున్నారు. ఇప్పుడు ఈ స్టెంట్లు, నాటకాలు నడవు అని వ్యాఖ్యానించారు కేటీఆర్. అయితే కేటీఆర్ ఆరోపణను టీడీపీ తోసిపుచ్చింది. డబ్బులిచ్చి ఆ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పిన CBN ఆర్మీ రాష్ట్ర సమన్వయకర్త CBN ఆర్మీకి 68,219 మంది సభ్యులున్నారు. వాళ్లంతా ఎప్పుడూ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. జరుగుతున్న వివాదంపై #TSGOVT స్టీల్స్ డేటా అన్న హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు చేశాం. సమస్యలను అందరికీ వివరించేలా, అర్థమయ్యేలా హ్యాష్ ట్యాగ్లను పెడతాం. ఇది కూడా అలాగే మేమే పెట్టాం. మేము నకిలీ ప్రొఫైల్స్, బ్యాడ్స్ ఉపయోగించామనడంలో వాస్తవం లేదు. నిజం చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ వారే బ్యాడ్స్ ని పెట్టి ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అన్నారు. మొత్తానికి ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయగా ఆంధ్ర ప్రభుత్వం 2 ఏర్పాటు చేసింది. దీంతో ఏ ప్రభుత్వం ఏం చెబుతుందా అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.